ఈరోజు రాష్ట్రమంతా కూడా నిర్బంధ కాండలో మా పార్టీని నేతలను ఇబ్బంది పెడతా ఉన్నారు. కేసీఆర్ గారికి నిరాదలు పలుకుతూ అడుగడుగునా మరి వారు ఇక్కడికి వస్తే ఎక్కడికక్కడ నిర్బంధించి రోడ్లపైన రాకుండా వారిని చూడకుండా కలవకుండా ఈరోజు పోలీసులు ఒక అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఈరోజు ఎంత చట్టవిరుద్ధంగా అంటే ఎవరైనా సరే చట్ట ప్రకారం న్యాయ ప్రకారం 65 సంవత్సరాల పైబడ ఎవరున్నా సరే వారు ఎక్కడైతే నివసిస్తారో వారి నివాసాలకే వారి గృహాలకే వెళ్ళి వారికి కావాల్సిన సమాచారం సేకరించవచ్చు, వారు అడగాల్సిన ప్రశ్నలు అడగవచ్చు. చట్టంలో ఉన్నది స్పష్టంగా హైకోర్టు యొక్క డైరెక్షన్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్స్ ఉన్నాయి, చాలా స్పష్టమైనటువంటి డైరెక్షన్స్ స్పష్టంగా ఉన్నాయి సుప్రీంకోర్టు హైకోర్టు యొక్క డైరెక్షన్స్. వాటిని కూడా ఉల్లంఘిస్తూ వారు అన్యాయంగా మా యొక్క పార్టీ అధినేత యొక్క గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఇంటికి వచ్చి ఇంటి ఎవరు లేని సమయంలో నందినగర్లో నోటీసులు ఎండబెట్టి పోవడం చూస్తూ ఉన్నాం. అదేమని ప్రశ్నిస్తే లిఖితపూర్వకంగా కేసీఆర్ గారు మొదటి నోటీస్కి ఇచ్చినారు. 30వ తారీఖున మాకు లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్ ఉన్నాయి, మీరు ఏదన్నా సరే నా నివాసం ఎర్రవల్లిలో ఉంటా ఉన్నాను, అక్కడ ఉన్నటువంటి గృహానికి మీరు లేఖలు పంపించవచ్చు, మీరు ఇక్కడికే వచ్చి మీకు అడగాల్సిన ప్రశ్నలు అడగవచ్చు అని స్పష్టంగా లిఖితపూర్వకంగా ఇవ్వడమే కాకుండా పూర్తి సహకారాన్ని అందిస్తా అని చెప్పి ఒక బాధ్యత గల పార్టీ నాయకుడిగా వారు చెప్పడం జరిగింది. అలా కాకుండా వారు కూడా లిఖితపూర్వకంగా ఇంతపై తప్పు చేసిరంటే ఈరోజు పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ టీం ఎవరుతున్నారో ఐపీఎస్ అధికారులు ఎవరు ఉన్నారో మీ యొక్క అఫిడవిట్లో కేసీఆర్ గారి అఫిడవిట్లో మీ యొక్క ఇంటి అడ్రస్ ఏదైతే ఉన్నదో ఆ అడ్రస్ మేము వస్తామని చెప్పడం జరిగింది.